నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. అక్కడ నేను చేసే టైంలో వరుసగా 2-3 నెలల నుంచి దొంగతనాలు అవుతున్నాయి. బాగా దొంగతనాలు అవుతున్నాయి టౌన్లో, పట్టుకొని దొరకట్లేరు. నేను పోయిన తర్వాత మళ్ళీ ఒక సెల్ ఫోన్ షాప్లో మొత్తం దోసుకొని పోయారు. సో నేను అప్పుడు ఉండి దాన్ని సాంకేతికంగా చూసి దాన్ని చేసి ఇమీడియట్గా వారంలో సాల్వ్ చేశాను దాన్ని. సో మొత్తం చాలా కేసులు ఒప్పుకున్నాను, రికవరీ అయింది. అప్పుడు అది చేసాము. తర్వాత అదే టైంలో ఇంకొక ఎప్పుడు డేజ్ వీల్ అవుతుండేది. అక్కడ కూడా ఒక దొంగను పట్టుకుంటే 2 కిలోల బంగారం రికవరీ అయింది. ఆ పేపర్ కటింగ్స్ అది ఇంకా ఉన్నాయి. 2 కేజీ బంగారం. ఆ చరిత్ర లేదు అంతకుముందు. మొత్తం ఇక్కడ కేసులు, హైదరాబాద్ కేసులు ఒక 45 కేసులు క్లియర్ అయిపోయాయి దాంతో. సో అది మంచి అచీవ్మెంట్. అప్పుడు దాని డీజీపీ గారు కూడా నాకు కమెండేషన్ ఇచ్చారు. 3 సంవత్సరాల్లో మీకు రెండు బాగా అయినాయి. ఇంకా చిన్న సెన్సిటివ్ కేసులు కొన్ని, ఒక సెన్సిటివ్ కేసు చెప్తాను. ఏమైందంటే నేను డిఎస్పీ ఉన్నప్పుడు ఆఫీసులో ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది, ఒక చిన్న పాపని కిడ్నాప్ చేసిందని చెప్పి కరీంనగర్ టౌన్లో. మా పాప 6 months పాప ఉంటుంది, కిడ్నాప్ చేసినని వచ్చింది. అక్కడ పెద్ద అలర్ట్ అయ్యారు ఆఫీసర్లు. చిన్న పాప టీవీలో వస్తున్నది, చిన్న పాప కిడ్నాప్ చేసినట్టు టౌన్లో అని చెప్పి అన్నారు. ఇమీడియట్గా రష్ అయిపోయాను కాలనీకి. రష్ అయిపోయి మొత్తం చూసి అమ్మాయితో మాట్లాడితే, వాళ్ళ తల్లితో మాట్లాడితే ఏం చెప్పేదంటే, సార్ ఏం లేదు, ఒకరు వచ్చిండు కదను, అది వచ్చేసి నీకు అడుకున్నానికి వచ్చిండు, నీ దగ్గర రాగానే నా ముఖం మీద కొట్టాడు, పౌడర్ కొట్టాడు, పడిపోతే పాపని తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పింది. అది టైం కూడా కొంచెం ఆ టైం ఉంది, 6:37 ఈవినింగ్ ఉంది. అది చూసి దేవుడు ఉంటారు అని చెప్పి చుట్టుపక్కల ఏం చేశాడు, టీమ్స్ తయారు చేశాను ఇప్పటిలాగానే. చేసేసి ఒక టీము మొత్తం ఎవరైనా సాధువులు ఉన్నారా చూడని చెప్పి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పంపించాను, చెక్ చేస్తున్నారు. ఒక టీమును కాలనీ చుట్టూ పంపించాను. ఎవరైనా వచ్చారా, బెగ్గర్ కానీ ఎవరు వచ్చారంటే 6:30కి ఎవరు వస్తారు సార్ అన్నారు. అంటే అవునా రాలేదా అని చెప్పి జన్మానం స్టార్ట్ అయింది, ఏం జరిగిందో అని. తర్వాత పోతూ అతను ఒక బంగారం తీసుకొని పోయని చెప్పారు. బట్ అది బంగారం వాళ్ళ భర్తకే దొరికింది. వాళ్ళ భర్తకే, సార్ని బయట వేసిపోయారు సార్ అని చెప్పి ఇచ్చాడు. ఇది అనుమానం అనిపించింది. అనుమానం ఇచ్చి చూసిన తర్వాత ఏం చేసామంటే ఇమీడియట్గా బంగారం ఉంది పాప మీద, పాప ఈమె నా బంగారం తీసుకుపోయి చెప్పింది. ఆమె నా తాలిబోతు కూడా తీసుకుపోయాడు, బట్ దొరికిందని చెప్పాడు తండ్రి. తీసుకొచ్చాడు, సెర్చ్ చేసిన ఎక్కడ దొరకలేదు. అన్నాక నాకు ఇక అనుమానం వచ్చింది, ఎవరు విలేజ్ చేస్తే చెప్పారా, అప్పుడు ఆ టైంలో ఎవరు లేరు అని చెక్ చేసాం. చుట్టుపక్కల వాళ్ళు దొంగలు ఇప్పుడు ఎందుకు వస్తారు సార్, సాధువులు మధ్యాహ్నం వస్తారు కదా అన్నారు. డౌట్ వచ్చింది. ఇమీడియట్గా ఇంటి చుట్టుపక్కల ఎత్తికిచ్చాను. ఎత్తిస్తే ఇంట్లోనే సంపులో పాప సేవ ఉంది. ఏమైందంటే తల్లిదండ్రులు వేశారు. అయితే ఆమె తల్లిదండ్రులకి ఏంటంటే వాళ్ళు పూర్ పర్సన్స్. అయితే ఇప్పటికీ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఇది థర్డ్ అమ్మాయి. అయితే ఈ అమ్మాయికి ఒక జబ్బు ఉన్నది, నైట్ టైం నిద్రపోవరకల్లా వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. చుట్టాలకి ఏమంటే జబ్బు ఉందని చెప్పి వాళ్ళు తీసుకోలేదు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఇద్దరు ఆలోచించి ఆమె తీసుకొని వాటర్లో అంతా రెడీ చేసి తీసుకొని వాటర్లో వేసేసి చనిపోయిన తర్వాత బయటకు తీసినా అర్థమైపోయింది. ఇంట్లో వేసింది కదా, ఇక ఇన్సైడ్ అది గేట్ లోపల, ఇంకా బయట ఛాన్సే లేదు. పోయినాక పోయి తీసుకుపోయి చెప్తే ఇక వాళ్ళు ఒప్పుకున్నారు, మేమే చేసాం సార్, ఆ పాపం భరించలేకపోతున్నాం, మాకు మా ఆయన డ్యూటీ కూడా పోవట్లేడు, నైట్ డ్యూటీ ఉంటుంది, ఆయన ఏడుస్తున్నది, ఇబ్బంది అయింది సార్, మాకు కొట్లాడుతున్నట్టుంది అని చెప్పి డిటెక్ట్ చేసాం. వాళ్ళని అరెస్ట్ చేసాం. అది దగ్గర ఇప్పటికి ఆ పేపర్కి మేము ఇంకా ఉన్నాయి, మీరు అడిగితే అవి కూడా చూపిస్తాను. అదొకటి చాలా ఛాలెంజింగ్, చాలా సాటిస్ఫాక్టరీ అనిపించింది సార్. కరీంనగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? కరీంనగర్ తర్వాత నేను ఒకటే పోస్టింగ్ చేశాను. తర్వాత నేను కరీంనగర్ తర్వాత ఓఎస్డీ పోయాను, పార్వతీపురం. అంటే విజయనగరం శ్రీకాకుళం కలిపి ఓఎస్డీ ఆపరేషన్ యాంటీ-నక్సల్స్. విజయనగరం కార్తికేయ సార్ ఇప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్, తస్వీక్ బాల్ సార్ ఏమో నెక్స్ట్ 2 ఎస్పీలు మారారు. అప్పుడు ఓఎస్డీగా 2 ఏళ్ళు చేశాను అక్కడ. పార్వతీపురంలో మీకు ఏముందండి చూపండి. పార్వతీపురం కూడా ఇమీడియట్గా అన్ని రకాలు చేసేది. కొంతమంది సరెండర్ చేసాం, ఏరియా కమిటీ మెంబర్స్ సరెండర్ చేసాం. ఎన్కౌంటర్ ఛాలెంజ్ వచ్చిన దళం ఏముంది అక్కడ? దళం మన దగ్గర కోరాపుట్ సైడ్ ఉండేది, మన సైడ్ రాలేదని మేము అటు పోయి తీసుకొచ్చాం. ఇటు సీతంపేట, కురపాము ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు అక్కడ కూడా లేకుండా ఇప్పుడు రెగ్యులర్గా కుమ్మింగ్ చేసేవాళ్ళం. అప్పుడు కొంచెం తగ్గిపోయింది. పోయేవరకు ఇప్పుడు అంటే 12 ఆ టైంలో 12 టైంలో చేసాము. కొంచెం లొంగి ఏసీఎంలో వచ్చారు ఏరియా కమిటీ మెంబర్స్, అంటే వాళ్ళ మీద 5 లక్షలు రివార్డ్ అట్లా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు నాగావళిలో మూమెంట్ ఉంటుందండి. అప్పుడు లేకుండా అయిపోయింది. అప్పుడు క్లోజ్ అయిపోయింది. ఎవరు మన బార్డర్ రావట్లే. అంతకుముందు ఉండే 2 ఏళ్ల క్రితం 2012 నుంచి అన్ని గ్రౌండ్స్తో చేసాము. 1-2 సార్లు ట్రై చేసాం కానీ వాళ్ళు దొరకలేదు. అంటే మన ఏరియాలో అవుట్ సైడ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ వస్తుంది, కోరాపుట్ డిస్ట్రిక్ట్లో చేసాము. ఎంతకాలం చేశారు? 1.5 years చేశాను. చేసిన తర్వాత అక్కడ ఒకసారి మర్చిపోయినా, అప్పుడు రాజకీయ కొట్లాడలేని, అప్పుడు బొత్స గారి మీద అప్పుడు కూడా అవుతుండే పబ్లిక్ గా. ఆ టైంలో కూడా నేను ఇక్కడ తెలంగాణ అనుభవంతో అక్కడ కూడా బాగా హ్యాండిల్ చేసాం, ఎక్కడ ఇబ్బంది కాకుండా. అంటే బొత్స దాడి అప్పుడు దాడి చేశాను విజయనగరంలో అయింది కదా ఆ టైంలో. కరెక్ట్ సార్ వచ్చారు, వచ్చినప్పుడు చేసినప్పుడు అక్కడే ఉన్నాను. ఎందుకంటే ఆయన మీద దాడి జరిగింది అప్పుడు. ఇంకప్పుడు వాళ్ళు తెలంగాణకు మద్దతు సంథింగ్ అంటే ఏదో ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. దాంతో వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తుంటే మేము చాలా కొంచెం అడ్డుకొని మొత్తం కాకుండా చేసి అన్ని క్లియర్ చేసాం. అది కూడా అక్కడ అచీవ్మెంట్. మంచిగా ద్వారకా తిమ్మరావు సార్ బాగా మెచ్చుకున్నారు, బాగా చేసావు నువ్వు అనుభవంతో, ఇక్కడ బాగా చేసావు తెలంగాణ ఉద్యమ అనుభవంతో అని చెప్పి చేశారు. అది కూడా అచీవ్మెంట్. ఆ తర్వాత 1.5 years తర్వాత ఇక కౌంటర్ ఇంటెలిజెన్స్కి వచ్చాను.
మసూర్ రెడ్డి గారు ఉండే దానికి బాసు డిఐజీ, ఇప్పుడు అసిస్టెంట్ డీజీ తర్వాత సజ్జనార్ గారు వచ్చారు. అక్కడ కూడా నేను ఒక్కనే ఉండే మొత్తం అడిషనల్ ఎస్పీ ఆ టైంలో ఉండి మొత్తం హ్యాండిల్ చేసాం. ప్రతి దాంట్లో మాకు పని అయింది. అది ఇక సిఎస్ఎల్ పనులు మనం చెప్పొద్దు బయట, కానీ ప్రతి దాంట్లో నాకు ఇచ్చిన అక్కడ మీకు టఫ్ ఇచ్చిన మాడ్యూల్ అని చెప్పండి. అయ్యే మాట నేను ముజాహిదీన్ మంచి గట్టుని పట్టుకున్నాం. అందులో కూడా బెంగళూరు పోయి పట్టుకొచ్చాం. సరే అన్ని అది రివీల్ చేయకూడదు, అది రివీల్ చేద్దాం, అది పెట్టాము. అది బిగ్ అచీవ్మెంట్. అది కూడా దాన్ని కూడా సార్ బాగా మెచ్చుకున్నారు. ఐజీ సజ్జనార్ సార్ ఉండే చాలా మంచి వర్క్ అని. అది కానీ సిమి మన సూర్యాపేటకి వచ్చిపోయాడు కదా, సూర్యాపేట వచ్చి మర్డర్ అయిపోయి అప్పుడు చంపే ఆ టైంలో అది నేనే డీల్ చేస్తున్నా. తర్వాత మన ఇప్పుడు అప్పటికి నేను బయటకు వచ్చాను. మన ఇన్పుట్స్తోనే మన ఫ్యూచర్లో వాళ్ళు దొరికారు. నేను చాలా డెవలప్ చేశాను ఆ మాడ్యూల్ కూడా. ఇది మన సూర్యాపేటలో బస్ డిపోలో అదే అది మీద దాడి చేశారు కదా, అదే జానకిపురంలో ఎన్కౌంటర్. కరెక్ట్ అది మాడ్యూల్లో నేనే చూశాను. ఇప్పుడు రిషాద్ ఒక ఎస్పీ డిఎస్పీ కూడా జూనియర్ అనుకుంటా. అవును ఉన్నాడు. సో ఇవన్నీ జరిగింది. సిఎస్ఎల్ కూడా మంచి వస్తాయి. తర్వాత నేను అడిషనల్ ఎస్పీగా మహబూబ్నగర్ పోయాను. మహబూబ్నగర్ అడ్మిన్గా అప్పుడు ఎస్టీఎల్ కంబైన్ ఉండే, అక్కడ కూడా 1.5 years చేశాను. అక్కడ కూడా ఎస్పీకి మంచిగా విశ్వప్రసాద్ సార్ ఎస్పీ ఉండే. తర్వాత రామరాజేశ్వరి మేడం వచ్చారు, వాళ్ళకు కూడా మంచి ఉండేది. మనం తర్వాత ఎస్పీగా ఫస్ట్ పోస్టింగ్, తర్వాత అడిషనల్ ఎస్పీ, తర్వాత అక్కడి నుంచి రాచకొండకు వచ్చాను. రాచకొండ అడ్మిన్ డీసీపీ. అప్పుడే కొత్తగా రాచకొండ ఫామ్ అయింది. ఆ టైంలో లోగోస్ ఇవన్నీ కూడా తయారు చేసి నేనే. బండి మీద స్టిక్కరింగ్ అది స్టార్టింగ్లో మహేష్ బాబు సార్ ఉండే, సార్ ఉండేది. ఉండేసి అన్ని చేసి మొత్తం ఎస్టాబ్లిష్ చేయించాం అక్కడ. అది కూడా మంచి పని అయింది. 1.5 years. తర్వాత అక్కడి నుంచి నల్గొండ ఎస్పీగా పోయాను. నల్గొండ ఎస్పీగా పోయి ఒక 8 నెలలు చేశాను. ఎలక్షన్ ముందర మాకు అప్పుడు ఐపీఎస్ లేకుండా ఇంకా ఎస్పీ ఉండే, ఐపీఎస్ ఎలక్షన్ వస్తుందని చెప్పి అప్పుడు మందరిని మార్చారు. ఆ టైంలో మళ్ళీ విజిలెన్స్కి వచ్చాను హైదరాబాద్. విఎండి హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత చాలామంది డీజీ సార్ల దగ్గర పనిచేశాను. రాజు త్రివేది సారు, పురేంద్రరావు సారు, అంజన్ కుమార్ సారు, వీళ్ళందరూ సార్ల దగ్గర పనిచేశాను. చేసిన తర్వాత అక్కడ కూడా ఒక టైంలో నేను మొత్తం తెలంగాణలో సగం నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. 4 units మొత్తం అవుట్ 7 ఉంటాయి. 7 unitsలో ఒక టైంలో నేను పురేంద్రరావు సార్ ఉన్నప్పుడు 4 unitsలకు నేను ఇన్ఛార్జ్ చేశాను. అప్పుడు కూడా మంచి వర్క్ చేశాము. సార్ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. కొన్ని పెద్ద పెద్ద కేసులు అప్పుడు ఇది వచ్చింది, మన ఈ లేడీ అరెస్ట్ చేశారు దేవికారాణి. అది నేనే వచ్చింది రిపోర్ట్. వాళ్ళు మందులు స్కామ్ చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించింది. అది 1000 కోట్ల మందులు, సారీ 1000 కోట్లు 100 కోట్లు 150 కోట్లు 80 కోట్ల మందులు ఉంటాయి అన్నట్టు. ఉంటే అది చేశారంటే ఏం చేశారంటే వాళ్ళు మందులు ఎక్కువ చూపించేవాళ్ళు. బహిరంగ మార్కెట్ పోతే తక్కువ ఉంటుంది. 50 పైసలు ఉన్నది 5 రూపాయలు చేసేవాళ్ళు. చూపించి బిల్స్ పెట్టేసి మస్తు డబ్బులన్నీ తీసుకునేవాళ్ళు. అది మేము ఫిజికల్ చేసి కనిపెట్టి ఎంత తేడా వచ్చిందో మొత్తం పంపించాం. రికవర్ అయిందండి అందులో పంపిస్తాం. మేము మాది బిజినెస్ కదా, మేము పంపిస్తే గవర్నమెంట్ చూసి అరే మంచిగా రిపోర్ట్ అని చెప్పి ఏసీబీ పంపింది. ఏసీబీలు కేసులు చేసి అన్ని రిమాండ్ చేసి అన్ని చేశారు. అప్పుడు ఇప్పుడు ఈడీ దాకా పోయింది అనుకోండి. ఇప్పుడు ఈడీ కూడా పోయినది. అది బేసిక్ చేసి నేను దాన్ని బేసిక్ చేసి దాంట్లో నిజాన్ని తీసుకొస్తే చాలా పురేంద్రరావు సారు అప్పుడు ఉండే, చాలా బాగా రాజు సార్ ఉండే, చాలా అప్సెట్ చేశారు. మంచి కేసు అని చేశారు. కొన్ని డాక్టర్లకు పెట్టమని సరే ఇవన్నీ చెప్పొద్దు, చాలా ఉన్నాయి. చాలా మేము రికమెండ్ చేశాము. షాదీ ముబారక్లో కూడా ఒకటి స్కామ్ అయింది నిజామాబాద్. అది కూడా నేను డీల్ చేసి దానికి ఏం సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏమేం చేయాలి చేస్తే తప్పులు జరగకుంటాయని అది కూడా రికమెండ్ చేశాను. అన్నీ ఏది చేసినా గవర్నమెంట్ మంచిగా తీసుకునేది, మంచిగా డీప్గా పోయి చేసేది. కాబట్టి చాలా అట్లాంటి చాలా చేసాం. విజిలెన్స్ 4 ఏళ్ళు చేసిన విజిలెన్స్లో 4 years మొత్తం. వరంగల్, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్నగర్ అంటే సగం మొత్తం 10 జిల్లాలో 6 జిల్లాలు ఇన్ఛార్జ్ ఉన్నా. సగం ఎక్కువ 7 or 4 చేసి అన్ని చోట్ల కూడా మంచి మంచి పనులు చేయడం ఇవన్నీ కూడా చేయడం. విజిలెన్స్ తర్వాత ఇక ట్రాఫిక్ వచ్చాను. కొన్ని రోజులు మేడ్చల్ అక్కడ చేశాను. తర్వాత మొత్తం వచ్చాను మాదాపూర్. ఆ టైంలో చాలా టఫ్ అయిపోయింది ఎలక్షన్ టైంలో. అటు రాను ఇటు రాను, అటు ఎయిర్పోర్ట్ ఉంటాయి కదా ప్రైవేట్, మన ఎయిర్పోర్ట్స్ హకింపేట ఒకటి, హకింపేట ఇంకోటి. అది అటు రాష్ట్రపతి గారు వాళ్ళు వచ్చేవాళ్ళు, అటు రకరకాల అటు వచ్చేవారు. శంషాబాద్ వచ్చేది, అన్ని నాకు వచ్చేది. శంషాబాద్ ఇటు వాళ్ళు అటు. ఎలక్షన్ టైంలో బాగా టఫ్ అయింది. ఉండాలి ఇప్పుడు ఎస్పీ ఉండాలి అక్కడ. ఒకరు అటు వచ్చేవాళ్ళు, ఒకరోజు ఇటు వచ్చేవాళ్ళు. అటు రోడ్ షోలు, అటు రోడ్ షోలు, ఇటు రోడ్ షోలు. అంటే చాలా టఫ్ ఉండేది. ఎవ్రీడే కష్టం ఉండేది. లా అండ్ ఆర్డర్ అయితేనేమో ఎక్కడో అక్కడ ఉంటారు. మేము సబరం మొత్తం నేనే కదా, నేను ఎటు పోయినా నేనే పోయేది ఒక్కనే. ఇది చాలా ఫిజికల్గా ఇబ్బంది, ఫిజికల్గా అట్టిగా ఉండేది. తర్వాత టఫ్ అయినా క్లియర్ చేశాను. ఎక్కడ ప్రాబ్లం కాకుండా చేసుకున్నాను. మేడ్చల్ తర్వాత అదే 2 కలిపి మాదాపూర్ మేడ్చల్ కలిపి ట్రాఫిక్ చేశాను. ఇంకా అక్కడ నుంచి ఆసిఫాబాద్ వచ్చాను. ఓకే సార్, ఆసిఫాబాద్ రాకముందు మేడ్చల్లో 3 years మీ మార్క్ కనిపిస్తుంది. మాదాపూర్లో కానీ మేడ్చల్లో కానీ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా? కొంతమంది మంచిగా ఉంటుంది. కొంతవరకు ఒక 31st కూడా బాగా చేస్తారు కదా. నిన్న టైంలో 1100 కేసులు చేసిన ఒక నైట్. డంకర్ డ్రైవ్ కేసు 1500
చేసిన అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మీకు బాగా ఫన్నీగా ఉన్న కేసులు ఎదురుపడే రకరకాల వ్యక్తులు వస్తుంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. ఇంకా అమ్మాయిలు చాలా మంది అమ్మాయిలు కూడా దొరికేవాళ్ళు, దొరికితే తాగలేదని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. అరే ఇలా చూస్తుంది అంటే ఐ డోంట్ నో మేబీ మిస్టేక్ అంటాడు, అట్లా మాట్లాడేవాళ్ళు. అది నాకు వచ్చేది, మాకు అట్లాంటివి కానీ చిల్లి ఉండేది. సార్ అక్కడ ట్రాఫిక్ లో ఎడ్యుకేషనల్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ 3 ఉంటాయి. ఇంజనీరింగ్ అని మీకు సంబంధం కాదు. ఈ రెండిలో ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ లో ఈ రెండిట్లో ఏది మీకు బాగా ఇంట్రెస్ట్? ఎడ్యుకేషన్ చేస్తేనే మనకు లాంగ్ రన్ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ అక్కడ వరకు ఉంటుంది. కానీ వాడు ఎడ్యుకేట్ అయ్యి ఉంటే మాత్రం మనకు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. దానికోసం చేసేవాళ్ళం, ఫోకస్ చేసి మేము మీటింగ్స్ పెట్టినాము, స్కూల్స్ వాళ్ళు పిలిచి అన్ని చోట్ల పెట్టినాము. మేము వాళ్ళకు ఆల్ స్కూల్స్ మీటింగ్ పెట్టినా, డిపిఎస్ ఉన్నాయి కదా, వాళ్ళకి చెప్పి ప్రతి వాళ్ళకు మొత్తం పోయి ఏం చేయాలి, మీరు ఏం చేస్తే ప్రాబ్లం కాదని చాలా వరకు రెక్టిఫై చేయించాం. కొంతమంది ఇట్లా ఉండి చాలాసేపు పడుతుంటారు లోపల పోవడానికి, అట్లా కాకుండా క్రాస్గా పెట్టుకోండి, తొందరగా వెళ్ళిపోతుంది వెహికల్. ఇట్లా వచ్చి తిరగాలంటే టైం పడుతుంది కదా, నేను కూడా అంతా జామ్ అయిపోతుంది. అట్లా కాదు, ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోండి అర్థమని చెప్పింది. ఇక్కడ గేట్, మన గేట్ ఇక్కడ ఉంటుంది, ఇది కాంపౌండ్ అని ఇట్లా ఉంటుంది. ఇట్లా వచ్చి ఇట్లా పెట్టుకుంటారు, ఇట్లా వచ్చి తిరిగే వరకల్లా ఇవన్నీ అవుతాయి. అట్లా వద్దు అని చెప్పి ఇక్కడ ఇచ్చే పెట్టుకోండి అని ఇక్కడ ఇట్లా పెట్టేది, ట్రైన్ నిలిపెట్టాడు. అట్లా రకరకాల వాళ్ళకి రికమెండ్ చేసి చాలా వరకు. ఎక్కువ మంది రాంగ్ రూట్లో వస్తుంటారండి. అవును, రాంగ్ రూట్ వస్తే కూడా మేము ఇక్కడ కూడా చేస్తున్నాం. రాంగ్ రూట్ వస్తే కూడా డేంజరస్ డ్రైవింగ్ కింద అది ఫైన్ కాదు, అది ఎఫ్ఐఆర్ కట్టేస్తుంది దానికి. ఇక్కడ కూడా చేస్తున్నాం. రాంగ్ రూట్ అంటే డేంజరస్ డ్రైవింగ్, దానివల్ల వానికి కాదు ఇతరులకు ప్రమాదం ఉంటుంది. ఒక హెల్మెట్ పెట్టుకోకపోతే వాళ్ళకి ప్రమాదం, అఫ్ కోర్స్ అది వాని ప్రమాదం. అంటే రాంగ్ రూట్ లో వచ్చిన వాళ్ళ మీద ట్రాఫిక్ కాకుండా ఎఫ్ఐఆర్ చేస్తాం. డేంజరస్ డ్రైవింగ్ ఒక సెక్షన్ ఉంది, డేంజరస్ డ్రైవింగ్ సెక్షన్ ఉంది, దాని ప్రకారం అది పెట్టేది. అక్కడ కూడా చాలా బుక్ చేసాము. దాంతో డేంజరస్ డ్రైవింగ్ పెడితే ఎంత శిక్ష పడుతుందండి? వాళ్ళకి ఫైన్ వేస్తారు, ఫైనే పడుతుంది. కానీ వాళ్ళకి అటెండ్ కోర్టు కదా, ఇబ్బంది అవుతుంది. 1 2 సార్లు 3 సార్లు వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. పైసలు ఏం మనకు తక్కువనే పడుతుంది, మనం ఎక్కడెక్కడ రాయొచ్చు. కానీ పోవడం రావడం ఇబ్బంది అవుతుంది. అది కోర్టు పోతారు, ఆ రోజు ఉండరు, వెళ్ళారమ్మంటారు, 3 రోజులు పని వేస్ట్ అవుతుంది. ట్రాఫిక్ లో మీరు చాలా కాలం పనిచేస్తారు కాబట్టి వాళ్ళని డిటైన్ చేయడం వల్ల మార్పు వస్తుందా, లేదా ఫైన్ డబుల్ ఫైన్ వేస్తే మార్పు వస్తుందా? ఫైన్ డబుల్ ఫైన్ కాదు, ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయడం ముఖ్యం. ఎడ్యుకేట్ చేస్తే తప్ప మొన్నిట్లో 3 ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేట్ చేసి వాళ్ళ మనసులో పడిందంటే అది తగ్గుతుంది. ఇక ఎంత చేసినా కానీ చాలా మళ్ళీ వసూలు చేస్తలేరని చెప్పి ఫీలింగ్ కూడా ఉంది వాళ్ళకి. చాలా ఫీలింగ్ ఉన్నాయి కదా, చాలా ఎప్పుడో వసూలు చేస్తుంటాం. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటారు. చేసినప్పుడు రియలైజ్ చేయడం ఇంపార్టెంట్. మన పైసలు కట్టించడం, అర్జెంట్ పోతున్నాం, పోనీ 20 రూపాయలు పోతున్నాం, అట్లా ఆలోచిస్తాం. మన మైండ్ సెట్ అట్లుంది పబ్లిక్లో. పోతున్నాం, అర్జెంట్ పోతున్నాం, 1000 రూపాయలు ఇస్తారుగా చూద్దాం తర్వాత అట్లా ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళు ఆపేసి కాసేపు ఇబ్బంది పెడితే వాడు భయపడతారు. అది కరెక్ట్. యాక్చువల్ అయితే ఆపేసి వాడి కొద్దిసేపు సాధారణ పక్కకు ఉంటేనే అరే డిస్టర్బ్ అయితే ఆఫీస్ లేట్ అయిందని చెప్పి వాడు ఇంకోసారి చేయడు. యుద్ధంగా ఫైన్ కొడుతుంటే కొద్దిగా ఇబ్బందికరమే, కానీ తప్పదు ఇప్పుడు. అట్లా కానీ ఎక్కువ లాండ్ ఆర్డర్ కన్నా పబ్లిక్ ఎక్కువ యూజ్ అయ్యేది 100%. ప్రతి ఒక్కరు యూజ్ అయ్యేది ట్రాఫికే. లాండ్ ఆర్డర్కి ఎంతమంది 100 మందిలో ఒక 2-3 రారు లాండ్ ఆర్డర్ సంబంధం. ఇది అందరూ 100% సంబంధం. కాబట్టి ట్రాఫికే ఎక్కువ ఇంపార్టెంట్. పని కూడా ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ లాండ్ ఆర్డర్ల కంటే డీసీఎల్ కంటే ట్రాఫిక్ వరకు చాలా పని ఉంటుంది. సార్ మీ పీరియడ్లో ట్రాఫిక్ ఎంత స్పీడ్ ఉంటుంది అండి? 7 కిలోమీటర్సా లేదంటే 8 కిలోమీటర్సా 6 కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది? 7 యావరేజ్ మీడియం ఉండేది. 7 ఉండేది. మేము బాగా ఐక్యా దగ్గర అక్కడ ఇక్కడ ఉండి రోజు 11 11 దాకా ఉండేది. పొద్దున్న 9 పోతే 11 అయ్యేది. డాండ్ అవుట్కి అంత టైం అవసరం లేదు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు అటెండ్ అయ్యేవాళ్ళు. మేమైతే డైలీ ఉండాలి. ముఖ్యంగా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అయితే మళ్ళీ వీకెండ్ ఏముండదు. కాకపోతే వీకెండ్స్ ఇటు సైడ్ ఉంటుంది. వాళ్ళంతా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, జాబ్ చేసేది మాదాపూర్ ఏరియాలో, గచ్చిబౌలి ఏరియాలో, ఉండేది కుక్కటిపల్లి ఏరియాలో. సో వర్కింగ్ డేస్నేమో మాదాపూర్లో ట్రాఫిక్, మళ్ళీ సాటర్డే సండే ఇటు ఉంటుంది కుక్కటిపల్లి సైడ్. షాపింగ్ తిరుగుతుంటారు వాళ్ళు, మళ్ళీ అక్కడ జామ్ అవుతుంటుంది. అబ్బా ప్రతిరోజు ఇంపార్టెంట్ అక్కడ ట్రాఫిక్. సో అన్ని కూడా ఆసిఫాబాద్ వెళ్ళారు. ఆ తర్వాత ఆసిఫాబాద్ వెళ్ళారు. సార్ ఆసిఫాబాద్ మీ వెళ్ళక ముందు ఆ తిరియాని ఆ ప్రాంతం అంతా ఒక కమ్యూనిటీలో అయింది, ఇష్యూ అయింది. జైనూరు ఆ ప్రాంతం, ఆ ప్రాబ్లం తనకు ఒక ఆరోగ్యం కనిపిస్తుందా లేదా కంట్రోల్ అయిపోయింది? కంట్రోల్ చేసినాం. వాళ్ళందరితో మీటింగ్స్ పెట్టినాము. మేము పోయిన తర్వాత చాలా కార్యక్రమాలు చేసినాం. ముఖ్యంగా అంటే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందని అక్కడ? అంటే డిఫరెంట్ పబ్లిక్ ముఖ్యంగా మనకు వాళ్ళతో ఆదివాసులతో ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ చిన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు, కొద్దిగా పాపం అర్థం చేసుకోలేరు. మనం చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. అట్లాంటి ప్రోగ్రామ్ పెట్టాము మనం చాలా ఎడ్యుకేట్ చేయడానికి. వాళ్ళకి కొన్ని మంది కుట్టు మిషన్ కూడా ఇచ్చాను, కొన్ని బోర్లు ఇచ్చాను. లాస్ట్కు ఎండాకాలంలో చాలా మంది బోర్లు లేవు వస్తే వాళ్ళకి బోర్లు కూడా మనం వేరే వాళ్ళతో మాట్లాడి, ఏమన్నా కంపెనీ వాళ్ళతో మాట్లాడి బోర్స్ కూడా ఇచ్చాము మనం పోలీస్ శాఖ తరపున. అది కొత్త ప్రయోగం, ఎప్పుడు చేయలేవారు బోర్స్. అక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ కనిపిస్తుంటావు, మహారాష్ట్ర, అవును, ఆంధ్ర. వాళ్ళు తెలుగుగా పనివచ్చు, వాళ్ళకి తెలుగు రావు, తెలుగు మాట్లాడారు ఎక్కువ. అన్ని వాళ్ళకి మరాఠీ మాట్లాడతారు. మరాఠీ క్రైమ్ నేచర్ ఏముంటుంది అక్కడ? ఏముండదు, క్రైమ్ ప్రత్యేకంగా ఏముండదు. ఈ నార్కో గంజా కల్టివేట్ చేస్తారు వాళ్ళు, గిరిజనులు చేసుకుంటారు. అవి కొద్దిగా ఎక్కువ చేస్తే అది ఒకటి ఉంటుంది. సో మేము చిన్న చిన్న ఏముండవు. కొద్దిగా కాగజ్నగర్లో కొద్దిగా కమ్యూనల్ టైప్ ఉంటుంది. కాగజ్నగర్లో కమ్యూనల్ కొద్దిగా ఉంటుంది. అది కూడా బాగా కంట్రోల్ చేసాం. అప్పుడు 1-2 ఇన్సిడెంట్ అది కూడా జైనూరు ఇష్యూ ఉంటుంది కదా, జైనూరు ఇష్యూ కూడా అయింది. అది కూడా కంట్రోల్ చేసిన తర్వాత
అది ఒక అమ్మాయిని రేప్ చేసిండు, మీకు ఐడియా ఉండొచ్చు, అటెంప్ట్ రేప్ చేసిండు ఒక అమ్మాయిని, ఆదివాసీ అమ్మాయిని. అయిన తర్వాత అందరూ అరెస్ట్ కూడా అయిపోయి అన్నీ అయిపోయినాయి. కానీ వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే అక్కడ సపరేట్ ఉండదు, ఒక హక్కు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు వేరే గిరిజనులు తప్ప ఆదివాసులు తప్ప వేరే వాళ్ళు ఉండొద్దు, అక్కడ ఉండొద్దు, అది చట్ట ప్రకారం ఉండదు. కానీ కొంతమంది ముస్లిమ్స్ వేరే అదర్ వచ్చి షాప్స్ పెట్టుకుని ఉన్నారు. ఉన్నట్టే వాళ్ళు ఏం పట్టించుకుంటే ఉండని, కానీ సో ఉంటే ఉండండి, బట్ మా మీద ఇతను చేస్తారని చెప్పి వాళ్ళ కోపాలు వస్తున్నారు, చేస్తున్నారు. సరే, మీకు జోడేఘాట్, తిర్యాని చేసాం లేదా కరమిరి ఈ ప్రాంతంలో ఒక ఇష్యూ ఉంటుంది. అక్కడ మీరు చెప్తున్న ఆదివాసీ ఆ వివాదాన్ని ఎలా కంట్రోల్ చేశారు? ఇదే ఇప్పుడు అప్పుడు లంబాడి అప్పుడు కూడా అదే ప్లేస్ కదా. ఇంకా దాని గురించి మేము ఇమీడియట్ అటెండ్ కావడం, వాళ్ళు ఎడ్యుకేట్ చేయడము, కమ్యూనిటీ ఎల్డర్స్ టచ్లో ఉండేది. వాళ్ళందరూ మధ్య మధ్యలో కలిసి వాళ్ళని పోయి వాళ్ళకు ప్రోగ్రామ్ కావాలని అడిగేది, ఏం చేసేది, ఏమైనా ఉంటే మా దగ్గర రండి అని చెప్పేది. వాళ్ళు ఇక ఇన్సిడెంట్ అయితే మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. ఏదైనా అంటే వాళ్ళ మీద ఎవరైనా చేస్తే వాళ్ళకి పోలీసుని నమ్మరు. ఆ పరిస్థితి రావడం కోసం మేము చాలా ప్రయత్నాలు చేసాం. కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి మాట్లాడడం, స్కూల్ చేయడం, వాళ్ళకి చూపించడం. ఏదైనా వాళ్ళకి ఒక అమ్మాయికి డాక్టర్ వచ్చింది, మెడిసిన్ వచ్చింది, సో డబ్బులు ఏమని చెప్తే నేను మా ఫ్రెండ్ అమెరికా ఉంటాడు నుంచి ఒక 50,000 తెప్పించి ఇచ్చిన ఆమె ఫీజు కోసం. అట్లా సొంతంగా కూడా చేసేది ప్రోగ్రామ్స్. మూమెంట్ ఉందంటే తగ్గిందంటే మూమెంట్ అక్కడ ఇప్పుడు ఏం లేదు. మొన్న అతను భాస్కర్ అని ఉండే చనిపోయాడు రీసెంట్గా, ఎన్కౌంటర్ చనిపోయాడు భాస్కర్. అప్పుడప్పుడు వస్తుంటారు వెళ్తుంటారు. అప్పుడు ఉండే ఇంతకుముందు ఉండే భాస్కర్ అని చెప్పి మన రీసెంట్గా చనిపోయాడు ఎన్కౌంటర్లో, ఛత్తీస్గఢ్లో. అతనే ఏరియా ఇన్ఛార్జ్. అతను లేడు ఇప్పుడు, ఖాళీ స్మాష్ అయిపోయినట్టే. ఆసుకున్నారు ఎంతకాలం మంచి సార్? 1 year ఎగ్జాక్ట్లీ, జూన్ టు జూన్.